పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఎండు నడిపించిన గాక. నిన్నటి దినాన కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం చదువుకున్నాం. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని మోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడేయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లాండ్లు నెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్లను సమ్మెట్లను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగ్గొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదామనుకొని దేశంలోని వాటన్నిటినీ వారు కూల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగినవాడా మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములోని భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరం యొక్క శిరస్సును నీవు మొక్కలుగా గొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బొగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటకును అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసునకు తెచ్చుకొనుము. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారులు నివాసులతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. శ్రమనొందిన వారు దరిద్రులను నీ నామమును సన్నతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యమును నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీ మీదకి లేచివారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చెయ్యి గల్లత్తును మరవకము. ఇంతటితో కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.